మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదువుకోవాలని ఇక్కడ పంపించారు. నువ్వు పెద్దవాడిగా ఉన్నావు. నిన్ను చూసి నీ కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎలాగ తయారవుతారు, ఆ భయం వాళ్ళకు కూడా ఉండాలని నేను ఆపాను. ఇదిగో తీసుకో, పరీక్షలు మంచిగా రాయని చెప్పాడు. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఇలాంటి మంచి సార్ని చంపాలనుకుంటున్నానా? లోపడే దుఃఖపడి వెళ్ళాను. ఆ తర్వాత దేవుని కృపను బట్టి 10th క్లాస్ పాస్ అయ్యాను. ఇంటర్మీడియట్కి వచ్చినాక మా రూమ్లో ఒక బైబిల్ స్టడీ జరిగేది ప్రతి వారం. అందులో ఆ బైబిల్ స్టడీకి ఒక అన్న వచ్చేవాడు. అక్కడ కూడా సేవకులు వస్తున్నారని నేను కునుక్కునేవాడిని. 2 మొత్తం ఉండే వాళ్ళు ఇటు వస్తుంటే నేను అటు పారిపోయేవాడిని. చాలా వారాలు అక్కడ మిస్ అయ్యాను. ఆ అన్నకి తెలిసింది ఈ వ్యక్తి ఉండట్లేదని. ఆయన ఎప్పుడు వచ్చే మొత్తం నుంచి కాకుండా ఆపోజిట్ వచ్చాడు నా కోసం. ఆయన రాగానే 2వ మొత్తం నేను ఎదురైంది. ఎక్కడ పోతాను తమ్ముడు అన్నాడు. ఏం లేదని ఇక్కడ పోయి కూర్చో అన్నాడు. బలవంతంగా తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. ఆ రోజు బైబిల్ స్టడీ జరుగుతుంది. లోకాసు వార్త 19వ అధ్యాయం తీయొద్దులు కానీ అందులో మంచిగా డిస్కషన్ చేస్తూ పాయింట్ టు పాయింట్ వివరిస్తున్నాడు. అందులో 10వ వచనం, నశించిన వారిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. జక్కయ్య జీవితం అంతా చెప్పాడు. పాపిగా ఉన్న వ్యక్తి, ముద్ర వేయబడిన వ్యక్తి ఏ విధంగా మార్పు పొందాడో చెప్పినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను చాలా చెడ్డవాడిని కదా, చాలా వ్యసనాలతో ఉన్నాను కదా, చాలా పాప సంబంధాలను పట్టి పీడిస్తున్నాయి కదా. యేసయ్యా, నిజంగా నీవు దేవుడు అయితే నా ప్రతి ఈ బానిసత్వం నాకు విడుదల దయచేయి. నేను మంచిగా చదువుకోవాలని ఆశలు కానీ చదువుకోలేకపోతున్నాను. మంచి పేరు తెచ్చుకోలేకపోతున్నాను. జక్కయ్యను మార్చిన దేవుడు నా హృదయాన్ని కూడా మార్చని ఆ బైబిల్ స్టడీలోనే చిన్న తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకున్నానండి. ఎంత సంతోషము, ఎప్పుడు పొందట ఆనందము నా హృదయంలో కలిగింది. అప్పటి నుంచి ఎప్పుడు బైబిల్ పట్ల నేను ఒక కొత్త నిబంధన గ్రంథం తీసుకొని చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాను. ఆ తర్వాత యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు తెలుసుకున్నాను. నిజమైన దేవుడని, యేసు ప్రభు నా పాపముల కొరకే చనిపోయిన తిరిగి లేచిన వాడని అర్థమైన తర్వాత సేవకులు చెప్తుంటే విని చదివి పశ్చాత్తాపడి ఏడ్చాను. నేను చేసినవన్నీ కూడా దృశ్యరూపాలు కనబడుతున్నాయి, జ్ఞాపకాలు వస్తున్నాయి. అయ్యో, వీటి వల్ల నా చదువు ఆగమైంది, వీటి వల్ల నేను అనేక బాధపడ్డాను అని పశ్చాత్తాపడి ప్రభు సందులో నా పాపాలను ఒప్పుకొని, ప్రభువా నన్ను క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో, నీ రక్షణ భాగ్యం దయచేయని ప్రభు సందులో ఏడ్చి హృదయపూర్వకంగా దేవుని వేడుకున్నాను. ఆ విధంగా ప్రభువును నమ్ముకున్నాను, ప్రభు రక్షణ పొందుకున్నాను. ప్రియులారా, అప్పటి నుంచి నా జీవితం ఎంతో సంతోషము. డబ్బులున్నా లేకపోయినా రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళేవాడిని. అప్పటి నుంచి నా